నేను వెస్ట్ ఆఫ్రికాలోని నమీబియాలో ఉన్నాను. భయంకరమైన చోటు నుంచి ప్రాణాలతో ఎలా బయటపడాలో నేను మీకు చూపించబోతున్నాను. ఇక్కడైతే మనం అయితే ఒక అన్న కలిసాం. తను కూడా మోటో బ్లాగర్ ఇంకా స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. సో అడుగుదాం ఎక్కడి నుంచి ఏంటి అని. సో హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఈజ్ ఆల్వేస్ బాబీ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఇప్పుడైతే మనం అనంతగిరి హిల్స్ వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఇంక మొత్తం అంతా గేరప్ అయిపోయాను. ఇంక లేట్ చేయకుండా మనం అయితే మిగతాదంతా బైక్ మీద మాట్లాడుకుందాం. ఈ రైడ్ అయితే చాలా చాలా బాగుంటుంది. మన సబ్స్క్రైబర్తో వెళ్తాం అనమాట. సో మిగతాదంతా బైక్ మీద వెళ్తూ మాట్లాడుకుందాం. లెట్స్ గో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఈజ్ ఆల్వేస్ బాబీ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే అనంతగిరి హిల్స్కి వెళ్తున్నాం. ఇప్పుడు మన సబ్స్క్రైబర్ ఒకరిని తీసుకెళ్తానని చెప్పాను కదా, బ్రేక్ఫాస్ట్ రైడ్స్కి తీసుకెళ్తానని. సో ఇప్పుడు నేనైతే మెసేజ్ చేశాడు అనమాట మన సబ్స్క్రైబర్. సో ఇప్పుడైతే మనం నానక్రం కూడా వెళ్ళి అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు నానక్రం కూడా వెళ్ళి మనం బ్రోని పిక్ చేసుకొని అప్పుడు ఇంకా సీదా ఇంకా అనంతగిరి హిల్స్కి వెళ్ళిపోవడం. సో ఇంకా 13 గేమ్ ఉంది. నైట్ మూవీకి వెళ్ళడం వల్ల చాలా లేట్ అయిపోయింది. అసలు ఒక 3 అవర్స్ ఎండ పడుతుంది. చాలా లేట్ అయిపోయింది. చూడండి మార్నింగ్ ఎంత ట్రాఫిక్ వచ్చింది. అప్పుడే కరెక్ట్గా 5:30కి లేచాను. సో ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 6:43 అవుతుంది. మన కోసం వెయిట్ చేస్తుంటాడు మన సబ్స్క్రైబర్. ఇంకా మనం ఎక్కడే ఉన్నాం. ఏం లేదు, లేట్ అయ్యే కొద్దీ ఏంటంటే ఇంకా ట్రాఫిక్ పెరిగిపోద్ది, ఇంకా పోలీసులు కూడా వచ్చేస్తారు. సో వీలైనంత త్వరగా వెళ్ళిపోతే బెస్ట్ మనం. అది మామూలుగా ఇది చూసారు కదా స్పోర్ట్స్ కార్లు. వీకెండ్ రైడ్స్ అలానే ఉంటాయి హైదరాబాద్లో. వీకెండ్ రైడ్స్ అయితే మామూలుగా ఉండవు. నాకు తెలిసి సందీప్ అన్న వాళ్ళు ఈ పాటకే స్టార్ట్ అయిపోతారు. వాళ్ళు ఎప్పుడు 3కి 4కి అలా ఉంటారు నాకు తెలిసి. ఎప్పుడన్నా సరే సందీప్ అన్న వాళ్ళతో రైడ్ చేయాలని చిన్న ఆశ. కానీ మన బండ్లు పనిచేయవు. మన 400cc అవి వాళ్ళు ఒక్కొక్కరు 1000cc వేసుకొని వస్తారు. సో వాళ్ళ దగ్గర ఏంటంటే అంటే మనం తక్కువ చేసుకోవడం అని కాదు, కానీ మనం చాలా చిన్న బైక్లు పిల్లపచ్చ బైక్లు వేసుకొని వచ్చారు అనుకుంటారు కదా. అలా అని అనుకోకపోయినా సరే మినిమం వాళ్ళ వెనకతలు వెళ్ళాలంటే కనీసం ఒక 650cc అన్న ఉండాలి. చూద్దాం ఈ రైడ్ ఎలా ఉంటుందో మా సబ్స్క్రైబర్తో. ఫస్ట్ రైడ్ అసలు సబ్స్క్రైబర్తో ఇలాగా. సో ఇంకా మీటప్ రైడ్స్ అవి కూడా చేద్దాం. సో డోంట్ వర్రీ. సో ఫైనల్గా మనం అయితే రీచ్ అయిపోయాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు మీట్ మై సబ్స్క్రైబర్. అక్కడ కనిపిస్తున్నాడు కదా, తనే మన సబ్స్క్రైబర్. దిస్ ఈజ్ అవర్ చెప్తాను చిన్న. ఓకే ఓకే లెఫ్ట్కి వెళ్ళి ఫైనల్గా అయితే మనం నానక్రమ్ కూడా ఉన్నాం. మన సబ్స్క్రైబర్ని అయితే పిక్ చేసుకొని ఇంకా మనం అయితే ఇంకా అనంతగిరి హిల్స్కి వెళ్ళిపోదాం. సో ఇంకా ఆరామ్సే వెళ్ళిపోయినా సరే ఇంకా మనం యాక్చువల్లీ టైం అంతా ఇక్కడే అయిపోయింది. అయినా పర్లేదు, మనం వీలైనంత వరకు స్పీడ్గా రష్ చేద్దాం. నీట్గా మంచి గేర్ వేసుకొని వెళ్తున్నారా సైకిల్స్ మీద? నీట్గా మంచి గేర్ వేసుకొని వెళ్తున్నారు సైకిల్స్ మీద అంటున్నాను. ఇటేనా? ఇటే ఇంకో మా ఆయిల్ వచ్చేస్తున్నారు అప్పుడే. మనం వెళ్ళాల్సిన టైం ఏంటి అసలు? మ్యాక్సిమం సన్ రైజ్ కోసమే వెళ్తారు ఇక్కడ నాకు తెలిసి. మనం సన్ రైజ్ ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్తున్నాం. ఇప్పుడు వస్తున్నాం.
స్ట్రైటే కదా. పిక్నిక్ వస్తారేమో ఇక్కడికి. ఒకసారి అడుగుదామా కొండ ఎక్కడ ఏంటి హిల్స్. సో ఇక్కడ మొత్తం 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు పర్సన్కి. ఎంత 20? బైక్కి 20, పర్సన్కి కాదు బైక్కి. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది రియల్ ఆఫ్ రోడింగ్. ఆఫ్ రోడింగ్ బైక్స్ ఎక్కడ పెట్టేయాలా ఏంటి? ఓహో, బైక్స్ ఎక్కడ పెట్టేయాలి మామ. బైక్స్ వెళ్తున్నాయి. ఇదే అనుకుంటాను వ్యూ పాయింట్. సో ఫైనల్గా ఎస్ గెటింగ్. వ్యూ పాయింట్. ఓకే, సీనరీ అయితే దూరం అసలు. సో ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడైతే మామూలుగా పని ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి ఆగాను, ఇంకా తీయలేదు. ఇప్పుడైతే చూడు మామూలుగా పని ఉండదు. ఇప్పుడు నుంచి చూపిస్తాను అన్న అయితే. మనిషివా కోతివారా కళ్ళు ఇంకా ఇద్దరు కలిసి స్టెప్ ఫోటో అలాగే పెట్టాను. సో ఇది మెయిన్ వ్యూ అనమాట. మెయిన్ వ్యూ అంటే మెయిన్ వ్యూ కాదు ఇది. సో ఇంకో దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడో టవర్ ఉంటుందంట. మ్యాక్సిమం వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఇలా ఫారెస్ట్లోకి వెళ్ళి మొత్తం ఒకసారి చూద్దాం ఏముంది ఏంటని. మనకు తెలియదు కదా ఫారెస్ట్లోకి, అంటే తెలియదు. ఫస్ట్ ఉంటే ఏదో ఆఫ్ రోడింగ్ లాగా ఉంటే ఆఫ్ రోడింగ్ చేద్దాం, లేదంటే జస్ట్ చూద్దాం అసలు ఏముందని మొత్తం కవర్ చేద్దాం. ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం సూపర్ ఉంది అసలు. ఫుల్ వీడియో చూడండి, కిర్రాకుంటుంది ఈ వీడియో మాత్రం. అది ఇక్కడ ఇంకో వ్యూ. ఓకే, మనం వచ్చిన స్టార్టింగ్ ఎంట్రన్స్ ఉంది కదా ఇదనమాట. సో మనం ఇప్పుడు వాచ్ టవర్ దగ్గరికి వెళ్దాం. ట్రెక్కింగ్, ట్రెక్కింగ్, వ్యూ పాయింట్. ఓకే, మనం వెళ్ళాం కదా ఫస్ట్, అది అటు సైడ్ అనమాట. అటు సైడ్ మొత్తం వ్యూ పాయింట్ అదేనంట. ఇటు సైడ్ ట్రెక్కింగ్, ఇంకా వాచ్ టవర్. ఇక్కడ నుంచి వస్తే ఇంక మొత్తం అన్నీ కనబడతాయి. ఇంకా చాలా ఉన్నాయి. మీకు గోప్రోలో విజన్ కరెక్ట్గా ఉందో లేదో తెలియదు, కానీ మొత్తం అసలు మెయిన్ అయితే ఇదే అనుకుంటున్నాను నేను అయితే. చూద్దాం అక్కడికి వెళ్ళాక ఏముంటుంది, వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం.
మ్యాక్సిమం ఇక్కడ నాకు ట్రెక్కింగ్ ఉంటుందని తెలియదు అసలు. ట్రెక్కింగ్ ఉంటుందని తెలిస్తే నీట్గా మన ట్రెక్కింగ్ స్టిక్ ఇవన్నీ తీసుకొద్దును. మొత్తం ఒకరోజు చేస్తాను దాని మీద వ్లాగ్ అంతా, మనం యాక్సరీస్ మొత్తం అసలు ఏంటి ఏం వాడుతున్నాను కెమెరా సెటప్కి మొత్తం అంతా దానికి సంబంధించింది అంతా ఒకసారి చేస్తాను. బైక్ అసలు బైక్ కోసం ఏం చెప్పలేదు నేను. నా బైక్ కోసం నేను వాడే యాక్సరీస్ మొత్తం ఏమేమి తీసుకున్నాను ట్రావెలింగ్కి మొత్తం అంతా అది ఒక వ్లాగ్ కింద చేస్తాను. సో చలో ఎక్కడి వరకు వెళ్తే అక్కడ వరకు వెళ్ళి, సో ఇక్కడైతే ఆఫీసర్ నాకు తెలుసు ఇక్కడ నుంచి బై వాక్ వెళ్ళాలనుకుంటాను. చూడు బైక్స్ వెళ్ళవా, ఆఫ్ రోడింగ్ బైక్లో వాడేస్తున్నాడు. సో మనం కూడా ఇప్పుడు ఆఫ్ రోడింగ్. ఓకే లెట్స్ గో. నాకు తెలుసు ఇదంతా వర్కింగ్ ప్రోగ్రెస్, రోడ్స్ వేస్తున్నారు అందుకే అక్కడ ఆపేసినట్టు ఉన్నారు. ఇంకా రోడ్స్ అయితే ఫినిష్ అవ్వలేదు. సో అందుకే ఇక్కడ అందరూ చూడండి మొత్తం నడుచుకుంటూనే అక్కడ బండ్లు పెట్టేసి నడుచుకుంటూ వస్తున్నారు. ఎవడో ఇలాంటి లప్పాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ బైక్లు వేసుకొని వస్తున్నారు. ఇదంతా నడాలంటే వద్దలు దమ్దమ్మ అవుతుంది. చూద్దాం ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు బండితో చలగే. అంతా ఆఫ్ రోడింగే, ఆఫ్ రోడింగ్. ఇక్కడ మనకు ఒకటి తక్కువైంది పుష్ప, అదేంటంటే డ్రోన్. ఇక్కడ ఒక డ్రోన్ కానీ ఉంటే సూపర్ అంటే సూపర్ అంట. ఒక్క డ్రోన్ కానీ ఉంటే ఇంకా అది తిరిగిపోద్ది అసలు. మెయిన్ మనకు కావాల్సింది డ్రోన్. సో నెక్స్ట్ స్పాన్సర్ ఎవడైనా దొరికితే, స్పాన్సర్ అంటే మనం స్టార్ట్ చేసింది ఇప్పుడు, స్పాన్సర్లు ఎక్కడ దొరుకుతారు అని మీకు అనిపించవచ్చు. స్పాన్సర్లు అంటే ఎవరో కాదు, మా ఇంట్లో వాళ్ళే. ఇంకా అన్న మమ్మీ ఫాదర్. చాలామంది వచ్చారు. వేరే ఏమన్నట్టుంది, ఎక్కడ లోపలికి వెళ్ళాలా ఏంటి? కింద ఏది ఎక్కడ బ్యాకా? వాచ్ టవర్ అదా? లోపలే పెట్టాలనుకుంటాను అక్కడ. సో ఇక్కడ నుంచి మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నుంచే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలేమో నాకు తెలుసు. బండి ఎక్కడ పెట్టేసి అక్కడికి నడుచుకొని వెళ్ళాలా? కనెక్టింగ్ రూట్ ఏమైనా ఉందా? ఎలా వెళ్ళా అక్కడ? ఓకే బండి ఎక్కడ పెట్టేద్దాం. అమ్మా ఓకే ఒక్క నిమిషం. వద్దు అలా ఉంటుంది చెప్తాను. ఇంకా అలా కాదు. ఓకే ఎప్పుడన్నా సరే లాభ. ఓకే మొత్తం మీద మనం ఇక్కడికి రీచ్ అయిపోయాం. అదే మనం చూపిస్తాను వాచ్ టవర్. సో ఫస్ట్ మన బైక్ అయితే ఇక్కడ పెట్టేశాను అనమాట. అయితే ఇక్కడ పార్క్ చేసాను. ఇదే అనమాట పార్కింగ్. ఇలా లోపలికి వస్తే ఇక్కడ పార్క్ చేసి మనం అదిగా అక్కడ కొండపైన చూపిస్తాం చూడండి వాచ్ టవర్ కనిపిస్తుందా? అది వాచ్ టవర్. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి వ్యూ చూడాలి. మెయిన్ వ్యూ పాయింట్ అయితే అనంతగిరి హిల్స్లో అదే అనమాట. సో ఇదే ఇక్కడ వ్యూ. సో పదండి ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వాచ్ టవర్ ఎక్కేసి అక్కడ వ్యూ ఎలా ఉందో చూద్దాం. సో లెట్స్ గో. సో ఇక్కడైతే పోలీస్ బాబాయాలు మనకి పర్ హెడ్ 60 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇట్లనే పైన కనిపిస్తుంది అలా వెళ్ళిపోవచ్చు.
నేను వెస్ట్ ఆఫ్రికాలోని నమీబియాలో ఉన్నాను. భయంకరమైన చోటు నుంచి ప్రాణాలతో ఎలా బయటపడాలో నేను మీకు చూపించబోతున్నాను. ఇక్కడ ఎండ బాగా కాల్చేస్తాం. 43 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండొచ్చు. ఈ వేడి చాలా ప్రమాదకరం కూడా. దానివల్ల డీహైడ్రేట్ అవుతాం. అంచేత ఇలాంటి నీడ వెతుక్కోవాలి. ఫైనల్గా అయితే టవర్ దగ్గరకు వచ్చాం. ఫుల్ కారిపోయింది భయ్య. నిజంగా చెప్తున్నాను, మంచి షూ వేసుకొని రండి, లేదంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి ఎవ్వరూ చెప్పులు వేసుకురాకండి, ఎందుకంటే ట్రెక్కింగ్ కదా. మంచి గ్రిప్ ఉన్న చెప్పులు మాత్రం, గ్రిప్ ఉన్న షూస్ మాత్రం పక్కాగా వేసుకుంది. అదే నేను చెప్పదలుచుకుంటాను. ఇంకా సో ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామో చూపిస్తాం. ఉంది కదా, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం మీకు జూమ్ చేసి చూపిస్తాం. సో ఇదన్నమాట వ్యూ. మామ నేనైతే కిందకి దిగినప్పుడు అయితే వీడియో తీయలేదు. కిందకి దిగాక ఇక్కడ ఒక చెరుకు రసం బండి కనిపించింది. ఇక్కడ ఒక చెరుకు గ్లాస్ మొత్తం 2 షేర్స్ ఉంటాయి. ఆ కిందది కనిపిస్తుంది కదా, ఆ కిందన ఫస్ట్ ది, ఇది సెకండ్ ది. ఏమేసో దీంట్లో చక్కెర వేసావా? అది ఇక్కడైతే మనం అయితే ఒక అన్న కలిసాం. తను కూడా మోటో బ్లాగర్, ఇంకా స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. సో అడుగుదాం ఎక్కడి నుంచి ఏంటి అని. సో ఆయన ఎక్కడి నుంచి? హైదరాబాద్ అంట అన్నది కూడా. సో అన్నకు కూడా మోటో బ్లాగింగ్ అంటే చాలా ఇష్టం అంట. సో రీసెంట్గా స్టార్ట్ చేశాడంట. ఇంకేం కొనలేదంట, ముందుకి అన్ని తీసుకొని ఇంకా ముందుకి స్టార్ట్ చేస్తాడంట. బైక్ మోడిఫై చేయించా, హెల్మెట్ తీసుకోండి. చెప్పండి అన్న, ఏంటి అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఏంటి ఏం చేద్దాం? ఫిట్నెస్ ట్రైనరు, అలాగే ట్రేడరు, ట్రావెలర్. సో నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి సేమ్ అలాగే ఉంటది, ట్రైన్ ట్రేడ్ ట్రావెల్. నేను కూడా ఒక 1.5 months. సో చెప్తున్నారు కదా అన్నదైతే ట్రైన్ ట్రేడ్ ట్రావెల్ అంట. చూడండి మీరు కూడా. బైక్ నైతే నాకు ఇష్టంతో బాగా మాడిఫై చేయించాను. ఆ బైక్ ని కూడా చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసి ఎక్స్పల్స్. నాకు 1.8 పడింది, నాకు మోడిఫికేషన్ కి 1.2 పడింది. సో ఇప్పుడిప్పుడే నేను కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, బ్రదర్ ని కూడా సపోర్ట్ చేయండి. ఎవరైతే కష్టపడతారో, వీడియోస్ చేస్తారో, కొత్త వీడియోస్ కంటెంట్ క్రియేట్ చేస్తారో వాళ్ళందరినీ సపోర్ట్ చేయండి. మా లాంటి వాళ్ళని కొద్దిగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని వీడియోస్ తీసి అన్న అయితే చూసారు కదా, కోకట్పల్లి అంట. సో సపోర్ట్ చేయండి అన్నను కూడా. సో కంప్లీట్ బైక్ అయితే ఇది మొత్తం చూడండి నీట్ గా 1.2 lakhs అయితే అయిందంట అన్నకి మొత్తం. మెయిన్ గా ఇందులో వచ్చేసి పవర్ట్రానిక్ ఫ్యూయల్ ఎక్స్ ఉంటుంది. ఓకే, ఈ ఫ్యూయల్ ఎక్స్ వచ్చేసి జస్ట్ ఫ్యూయల్ కన్జప్షన్ తగ్గిస్తుంది, పవర్ట్రానిక్ కొద్దిగా పవర్ పెంచుతుంది. రెండు ఈసీయూలే ఆల్మోస్ట్ నీకు ఒక 40 to 50K అవుతాయి. ఇంకా మిగతా మోడిఫికేషన్ అంతా ఓకే. అంతా 70లో నీకు టైర్ స్టిక్కరింగ్, ఫ్రంట్ గార్డ్స్, తర్వాత హెడ్ లైట్ గార్డు, ఇంకా చిన్న టాయ్స్. ఐ లైక్ డెడ్ఫుల్. సో చిన్న టాయ్స్ పెట్టాయి, దట్స్ ఇట్. బట్ ఎక్స్పల్స్ నార్మల్ గా అయితే ఇలా ఉండదు, మోడిఫై చేసి అన్న అయితే కంప్లీట్ మోడిఫై చేస్తాడు బండి. మొత్తం ఫాగ్ లైట్స్ చూడండి, చూపిస్తాం. మొత్తం ఫాగ్ లైట్స్ మొత్తం అన్ని కావాల్సినవన్నీ ఉన్నాయి. మొత్తం ఇక్కడ ఒక ఫాగ్ లైట్స్, ఇక్కడ ఒక ఫాగ్ లైట్స్, మొత్తం ప్యానియర్ సెటప్, టాప్ బాక్స్ పెట్టుకోవడానికి మొత్తం
అంతా చూడండి, సీటింగ్ పొజిషన్ నీట్గా, మనకి ఏ ఇబ్బంది ఉండకుండా సీట్ కూడా హైట్ పెంచాను, అలాగే హ్యాండిల్ బార్ రైజ్ దీన్ని కూడా పెంచాను. సో మొత్తం కంప్లీట్ చేంజ్ చేస్తాడు. మొత్తం క్రాష్ గార్డ్స్ మొత్తం అన్ని ఇన్స్టాల్ చేస్తాడు. సూపర్ అంటే సూపర్ ఉంది అసలు, సూపర్ ఉంది అసలు. ఇంకా మనం అయితే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఇంకా ముందుకెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం, లేదంటే ఇంకా డైరెక్ట్గా మధ్యాహ్నమే తినేద్దాం. ఇంకా ఈరోజు అయితే మాత్రం ఫన్ మామూలుగా లేదు. పక్కాగా చూడాల్సిన వీడియో ఇది. మన అన్ని వీడియోల కంటే ఫన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా ఇంటరాక్షన్ కానీ. సో ఇంకా నా లక్ ఎలా ఉందంటే, ప్రతి వీడియోకి మనకి ఒక్కరైనా సరే మోటో వ్లాగర్ కనిపిస్తున్నారు అనమాట. సో నా నాసిక్ రైడ్కి వెళ్ళినప్పుడు అంతే, ఒక అన్న అయితే కనిపించాడు, తెలుసు కదా, శైలేష్ జాల్వి ట్రావెల్ తెకానా. సో ఈయనది కూడా ఛానల్ ఉందంట. ఇంకా అంటే ప్రాపర్ మొత్తం అంతా చేయించుకున్నాడు, కానీ అన్న అయితే ఇంకా క్యామ్ సెటప్ అయితే ఇంకా గోప్రోకి పెట్టుకోలేదు. సో ముందుకి పెట్టుకుంటానని చెప్పాడు. సో ఏముంది, సో సపోర్ట్ చేయండి. మన వాళ్ళు కూడా అన్నకి ట్రావెల్ ట్రైనర్ అంట ఛానల్ పేరు. సో సపోర్ట్ చేయండి, ఏముంది, అందరూ మన వాళ్ళే. ఈ మా అమ్మ దగ్గర ఇడ్లీ వేడిగా ఉందని చెప్పింది. ఇడ్లీ మాత్రం అస్సలు వేడిగా లేదు. మమ్మల్ని మోసం చేసింది మా అమ్మ. చెప్పాను రేపు టీవీలో వస్తావు నువ్వు. మా వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు, అడుగుతారు మా అమ్మ ఎందుకు ఇడ్లీ వేడి లేదని. అప్పుడు ఏం చెప్తారు మీరు? ఫస్ట్ మేము టిఫిన్ చేయడానికి వచ్చినప్పుడు ఏమన్నారు? ఇడ్లీ వేడిగా ఉందన్నారు. కానీ తీరా వచ్చిన తర్వాత ఇడ్లీ వేడిగా లేదు. చూడండి మా అమ్మని చూడండి, ఇడ్లీ వేడిగా ఉందని చెప్పేసి టిఫిన్ లోపలికి తీసుకొచ్చిన తర్వాత ఇడ్లీ వేడిగా లేదు.